తెలంగాణ రాష్ట్రంలో రిటైర్ అయినటువంటి ఉద్యోగులంతా కూడా వారికి తీవ్ర అన్యాయం జరుగుతూ ఉన్నట్టు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఏదైతే కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి ఇంటికి రావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, చాలా పెద్ద ఎత్తున కూడా చాలా కాలంగా కూడా మీరు నిరసన తెలుపుతూ ఉన్నారు, కానీ ప్రభుత్వం మీ పట్ల సానుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఎక్కడ కూడా కనబడలేదు. ఏం చెప్పదలుచుకున్నారు? ఈ ప్రభుత్వము నమ్మించి మోసం చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆనాడు పాలనకు రాకముందు అంటే వాళ్ళు అధికారంలో లేనప్పుడు ఒక మాట చెప్పింది, అధికారానికి వచ్చిన తర్వాత ఆ మాటను ఏది దాటవేస్తుంది. యాక్చువల్గా మా విషయాలన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టి మరి మేనిఫెస్టోలో పెట్టి అవి అమలు చేయట్లేదు. మరి ప్రభుత్వము రూలింగ్కి వచ్చిన తర్వాత 3 నుంచి 6 నెలల్లో పిఆర్సీ ఇస్తామన్నాడు, డిఏలు ఇస్తామన్నాడు, అదేవిధంగా పెన్షనర్ బెనిఫిట్స్ ఇస్తామన్నాడు, సిపిఎస్ని తీసి ఓపీఎస్ చేస్తామన్నాడు. ఏ ఒక్కటి కూడా చేయలేదు ఇంతవరకు. మరి ప్రభుత్వం అనేది అంటే ఒక రకంగా శత్రువు కంటే కూడా, మనకు కనిపించేటువంటి శత్రువు కంటే కూడా నమ్మక ద్రోహం చేసేటువంటి వాడు చాలా పెద్ద మోసకారి. అలాంటి పరిస్థితులనే ఈ గవర్నమెంట్ పోతుంది. మరి ఉద్యోగస్తులందరినీ కూడా ఒక రకంగా మోసం చేసిందని చెప్పక తప్పదు. అంటే ప్రభుత్వంలో ఖజానా లేదని చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా నన్ను కోసి తిన్నా కూడా డబ్బులు వెళ్ళవంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి డబ్బులు ఇవ్వని పదే పదే చెప్తా ఉన్నారు. నిజంగానే ప్రభుత్వం దగ్గర డబ్బులు ఇవ్వనుకోవచ్చు? డబ్బులు లేవు అనేది చాలా తప్పుడు ప్రచారం. ఎందుకంటారా, మీరు కూడా చూస్తున్నారు విలేకరుగా, మీకు కూడా మాకంటే ఎక్కువ విషయాలు తెలిసి ఉంటాయి. రోజుకు ఒక కొత్త స్కీమ్ పెడుతుండు, దానికి ఇన్ని స్కీములు అంటున్నాడు, ఇన్ని కోట్ల డబ్బులు అంటున్నాడు. మరి డబ్బులు లేనప్పుడు అలాంటి స్కీములు అన్నీ కూడా పెట్టొద్దు కదా. అంటే పెడుతుండంటే డబ్బులు ఉన్నాయి. కేవలము ఎంప్లాయీస్కు సంబంధించినటువంటి డబ్బులు మాత్రమే వేరే దిక్కు డైవర్ట్ చేసి వీళ్ళు చావని నాదేముంది పోయింది అనేటువంటి పద్ధతి లోపల వ్యవహరిస్తుండు. ఇప్పటికీ 50 మంది చనిపోయారు, 200 మంది హాస్పిటల్లో ఉన్నారు, ఇంకొక 400-500 మంది డబ్బులు వస్తే అది హాస్పిటల్కి పోయి జాయిన్ అయిదామని వెయిటింగ్లో ఉన్నారు. అంటే టెస్టులు చేయించుకొని డబ్బులు లేక. మరి మీరు చూసుంటారు పత్రికలలో, ఒక ఆయన ఆర్తనాదనం చేసిండు, నా డబ్బులు నాకు ఇస్తే నేను ట్రీట్మెంట్ చేసుకుంటాను. ఒక ఆయన కిడ్నీ ప్రాబ్లం ఉంటే ఇంటికి వెళ్ళి వచ్చిండు, డబ్బులు కట్టలేక వచ్చి ఇంటికాడ చచ్చిపోయాడు. అంటే ఈ విధంగా మనం చూస్తుంటే అన్నీ కూడా హృదయ విదారక సంఘటనలే జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వంలో ఏమాత్రం కూడా చలనం లేదు. మరి మీలాంటి చిన్న చిన్న రిపోర్టర్సు, తర్వాత ఈ సామాజిక సేవ కార్యకర్త బక్క జడ్సన్ లాంటి వాళ్ళు మాత్రమే పనిచేస్తున్నారు. మరి మేము సర్వీస్లో ఉన్నప్పుడు యూనియన్స్ మాతోని పనిచేయించుకున్నాయి. కానీ ఇవాళ యూనియన్స్ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ అనేటువంటిది 206 సంఘాలతో ఏర్పడ్డది. మరి ఈనాడు ఆ సంఘం కూడా